అజ్మీర్ రేప్ కేసుకి సంబంధించి, రేప్ అనే కంటే అది సీరియల్ రేప్స్, ఒక రకంగా చెప్పాలంటే 100 పైచిలకు మహిళలపైన ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేశారు. నిజానికి ఇది ఆ చిష్తీలు వాళ్ళు ఆ అజ్మీర్ దర్గాకి లింక్డ్ మనుషులే వీళ్ళంతా. నిజంగా కూడా 32 సంవత్సరాల కొట్లాట ఇది. 32 సంవత్సరాలు, 89 to 92 మధ్యన సార్ సబ్జెక్ట్ వచ్చింది బయటకి. ఇది 92 నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సో 32 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఒక 6గురికి మొన్న లైఫ్ సెంటెన్స్ ఇస్తూ, అంటే జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. అజ్మీర్ కోర్టు తీర్పిచ్చింది పోక్సో చట్టానికి సంబంధించి. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అసలు ఇంత దారుణంగా చేస్తున్నా కూడా వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగడానికి 32 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని సాయి గారు, మైనారిటీ అపీస్మెంట్ బిగ్గెస్ట్ గేమ్. అంటే దీంట్లో ఉన్న ఇప్పుడు లేటెస్ట్ సెంటెన్స్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతాను అంతే, ఇంకేం చెప్పాను నేను. వాళ్ళ పీపుల్ కెన్ అండర్స్టాండ్. నఫీస్ చిస్తి, నసీం చిస్తి, ఇక్బాల్ భట్, సలీం గనీ చిస్తి, సోహెల్ గనీ చిస్తి అండ్ సయ్యద్ జమీర్ హుసేన్. వీళ్ళు 6 ఇప్పుడు. దీనికన్నా ముందు 18 మందిని కన్విక్ట్ చేశారు. ఓకే, 32 సంవత్సరాలు మీరు చెప్పారు. యాక్చువల్లీ చాలామంది దీని నుంచి బయటపడ్డారు. ఎందుకంటే చాలామంది మహిళలు, అమ్మాయిలు ఎస్పెషలీ, వాళ్ళు హాస్టైల్ అయిపోయారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు తట్టలేకపోయారు. వాళ్ళ పెళ్లి కావాలి, వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళకి పెళ్ళి అవుతుందో లేదో ఆ భయం వాళ్ళకి, ఫ్యామిలీస్ హిస్టరీ. అది కాకుండా అప్పుడు కూడా కొన్ని అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళు 32 years తర్వాత వాళ్ళు మహిళలు అయిపోయారు. వాళ్ళు దే బికమ్ ఏజ్ నౌ. దే హ్యావ్ స్టూడ్ ద గ్రౌండ్ అండ్ గేవ్ ఎవిడెన్స్. ఈ కేసు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం, ఈ రాహుల్ గాంధీ ఇంత మాట్లాడతాడుగా, ఒక వర్డ్ చెప్తున్నాడు దీని గురించి. మన ప్రేక్షకులు కూడా చెప్తాను, నేను సాయి గారు కూడా చెప్పాను. ఇప్పుడు మనం దీని మీద ఒక స్టోరీ చేయాలి, మన ఇక్కడున్న ప్రేక్షకులకు తెలియాలి. వాట్ ఈస్ దిస్ కేస్, అజ్మీర్ రేప్ కేసు ఏంటి అనేది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారిఫిక్ రేప్ కేసు. వీళ్ళందరూ గుజరాత్ రైట్స్, గుజరాత్లో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్పారు. కానీ ఇది ఈ పర్టికులర్ కేసులో అమ్మాయిల్ని, చాలామంది వందలాది అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని తీసుకెళ్ళి రేప్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసిన మనుషులు వీళ్ళు. చికెన్ ఫార్మ్స్కి అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి బియర్లు దాగిపిచ్చి చేసిన పని. అండ్ దట్ టు వాట్ చిస్తీ ఫ్యామిలీ. మన అందరు అజ్మీర్ దర్గా అని పోతాం చాలామంది, చిస్తీ అనగానే అదో పెద్ద ఇక్కడ వాళ్ళే. సో వీళ్ళు చేసిన పనికి, సో డెఫినెట్లీ దీనికి పెద్ద స్టోరీని సాయి గారు, హౌ దేవర్ ఎంటైస్డ్, వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు, అమ్మాయిలను ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నారని చాలా టఫ్గా ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ జరిగిన కోర్ట్ వర్డిక్ట్ మనం చూస్తున్నాం. ఆగస్ట్ 20th రోజు వచ్చింది. దీన్ని పాస్కో, అక్కడున్న పాక్సో కోర్ట్ ఇది ఇచ్చినారన్నమాట. దాంట్లో 6 వీళ్ళకి నేను చెప్పిన పేర్లు ఇప్పుడు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అది కాకుండా ఈ 16 రేప్ సర్వైవర్స్ ఉన్నారు, 16 ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చారు. వాళ్ళకి 7 లక్షల రూపాయలు సహా ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఎందుకు దీంట్లో కూడా 16లో 13 మంది హాస్టైల్ అయిపోయారు. అంటే దే రిఫ్యూజ్ టు గివ్ ఎవిడెన్స్. అప్పుడు కూడా కోర్ట్ ఏం చెప్పారంటే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వండి, ఏం కాదు, బికాజ్ దే అండర్గాన్ దట్ ట్రామా, రేప్ ట్రామా. సో ఈ డెఫినెట్లీ వీళ్ళు ఏం చేశారు సాయి గారు, వీళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ ఉండే. అందరు సరెండర్ చేయలేదు ఒకటేసారి, ఒక్కొక్కరిగా సరెండర్ చేశారు. అప్పుడు ఏమైపోతుందో, ఒక్కరు సరెండర్ చేసినట్టు కోర్టు కేసు అంతా హియరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కడు వచ్చి సరెండర్ చేస్తాడు. అప్పుడు డిఫెన్స్ లాయర్స్ ఏం డిపెండ్ చేస్తారంటే మాకు మళ్ళీ కేసు రీఓపెన్ చేయమంటున్నారు. మళ్ళీ కేసు స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ కావాలి, ప్రాసిక్యూషన్ వాళ్ళది పెడతారు. అదంతా అయిపోయి ఆల్మోస్ట్ క్లోజ్ అయినప్పుడు ఇంకోటి వస్తాడు బయటికి, వచ్చి సరెండర్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అప్పుడు మళ్ళీ దానికి 32 సంవత్సరాలు తీసుకుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న సంవత్సరాలు కూడా అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. అండ్ ఫైనల్లీ అది ప్రాసిక్యూటర్ని మెచ్చుకోవాలి సాయి గారు. దీనికైతే ఉన్న 30 విక్టిమ్స్ అంటాను, కానీ నా అంచనా ప్రకారం, నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం మోర్ దెన్ 60 to 70 గర్ల్స్, యంగ్ గర్ల్స్ వర్ రేప్డ్ బై దిస్ చిస్తీ ఫ్యామిలీ పీపుల్. వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలండే ఎప్పటి నుంచో, కానీ పొలిటికల్ విల్ లేకుండే. అందరు మనం అడుగుతున్న మోదీ గారు ఏం చేశారు, మోదీ గారు ఏం చేశారంటే దిస్ ఇస్ ద రిప్లై టు దట్ హీ హెస్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే వీళ్ళు 1992లో ఈ స్కాండల్ ఫస్ట్ స్టార్ట్ అయింది సాయి గారు. అజ్మేర్లో ఒక న్యూస్ పేపర్, లోకల్ న్యూస్ పేపర్లో వచ్చిన స్టోరీ ఇది. వందలాది అమ్మాయిల ఫోటోలు, సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ ఫోటో తీసి వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ మైనర్స్, మెనీ ఆఫ్ దమ్ వేర్ మైనర్స్, వాళ్ళు తీసుకొని సర్క్యులేట్ చేసుకుంటున్నారు సిటీలో, అజ్మేర్ సిటీలో. అక్కడి నుంచి మొదలైన స్టోరీ ఇది. అప్పటి నుంచి ఈ గర్ల్స్, ఈ 30 అమ్మాయిలు అని చెప్తున్నాం మనం, 16 అమ్మాయిల తర్వాత ఛార్జ్షీట్లో ఫైల్ అయింది వాళ్ళది. 213 డాక్యుమెంట్స్, 108 విట్నెసెస్. ఆ ప్రాసిక్యూషన్ మెచ్చుకోవాలి. ఈచ్ టైమ్ ద కోర్ట్ వాస్ ఆస్క్డ్ టు ఓపెన్ ద కేస్ అగైన్. సో ఈ
చిస్తీ వాళ్ళు చేసిన పనికి డెఫినెట్ అక్కడ ఉన్న, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి ఈజ్ గిల్టీ, అంతా చిస్తీ ఫ్యామిలీ గిల్టీ అని చెప్పట్లేదు, కానీ ఎందుకు నేషనల్ మీడియా దీని గురించి మాట్లాడలేదు? వచ్చినాయి పేపర్లు అక్కడ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మా తెలుగు మీడియా ఎందుకు మాట్లాడలేదు? అన్ని చిన్న చిన్న దానికి మాట్లాడతారు కదా వీళ్ళు, ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు? వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్? ఎందుకు రాహుల్ గాంధీ ట్వీట్ చేయట్లేదు దీని గురించి, దట్ ఐ వెల్కమ్ ద జడ్జ్మెంట్ అని చెప్పేసి? ఇది డెఫినెట్లీ, ఎందుకంటే సేమ్ థింగ్ ఈ 2018 సోహెల్ గనీ వచ్చాడు, అరెస్ట్ అయిపోయింది, కేసు మళ్ళీ మొదలైంది. దాని తర్వాత ఇంకోటి వచ్చిండు 2018, తర్వాత 2020లో ఇంకోటి దొరికిండు, వాడు మళ్ళీ సరెండర్, మళ్ళీ స్టార్ట్ అయింది. దిస్ ఎంటైర్ థింగ్ రిపిల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని స్కాండల్ మీద. నేను డీటెయిల్గా నేను చదివాను కూడా, కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీ ఆల్సో బికమ్ టైర్డ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ చెప్పినట్టు సర్వైవర్స్ ఏం చేస్తారు సాయి గారు? కరెక్ట్, ఆలోచించండి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఆలోచించండి. ఈ అమ్మాయిలది ఇన్ని సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ దిస్ అ క్లోజర్ నా, ఇంగ్లీష్లో అంటారు క్లోజర్ ఉంది, ఒక లీగల్ క్లోజర్ ఒకటి జరిగింది, కానీ ఎమోషనల్ క్లోజర్ జరగలేదు ఇంకా. అండ్ దాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, జరగాల్సిందే అది. అండ్ దిస్ కేస్ హెస్ ప్రూవ్డ్, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం గుజరాత్లో బిల్కీస్ బాను అది ఇది అని చెప్తాం, కానీ ఒక్క కేసు తీసుకొని ఇంత గొడవ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ దాకా కాంగ్రెస్ పోనీయండి, కమ్యూనిస్ట్ పోనీయండి, ముస్లిం లీగ్ పోనీ, ఇక్కడ ఓవైసీ ఏం చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడలేదు ఈ కేసు గురించి? ఇది అడగాల్సింది మన ప్రశ్న సాయి.